హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా మే 25, 2025 సండే శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈరోజు ఆదివారం శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం చెప్పుకుంటున్నాం. బట్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో మీకు చెప్పక తప్పడం లేదు. క్రిస్ జాన్సన్ సార్ కూడా మనకు గత 2 వీక్స్ నుంచి రెడ్ గారు కానీ మార్టీ గారికి అనారోగ్యంతో ఉండడంతో ఆయన కొద్ది రోజులు మాత్రమే మనకు అటెండ్ అయ్యారు. బట్ క్రిస్ గారు, రెడ్ గారు అసలు అలు పెరుగని వాళ్ళు చాలా కృషి చేశారనమాట మనకు సెషన్స్ను మనకు అందించడంలో. యాష్ గారు ఏమైతే వాళ్లకు పర్మిషన్ ఇచ్చారో ఆ విషయాలు మాత్రమే వాళ్ళు మనతో పంచుకోవడం జరిగింది. ఆ విషయాల పట్ల మీకోసం ఈ ఆడియో టాపిక్. క్రిస్ జాన్సన్ గారు మనకేమైతే ఓపెన్గా జరుగుతున్న విషయాల్ని మనకి కళ్ళు కద్దినట్టుగా చెప్పారు, అటువంటి విషయాల్ని మనకు అర్థం కాకనే మన ఫౌండర్ల అందరం కూడా సతమతం అవుతున్నాం. వాళ్ళందరి కోసం ఈ యొక్క మంచి సందేశం, మంచి ఇన్ఫర్మేషన్, మంచి అప్డేట్ మీ అందరి కోసం, మీరు ఆనందంగా ఉండడమే మాకు కావాల్సింది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వచ్చే ప్రతి ఒక్క ఆడియో మెసేజ్ని, ప్రతి ఒక్క పిక్చర్ని, ప్రతి ఒక్క మెసేజ్ని అన్నిటినీ కూడా మీరు క్షుణ్ణంగా వినాలి, శ్రద్ధగా వినాలి. మనకంటూ ఒక బాధ్యత, ఆన్ ప్యాసివ్ అనేది ఒక బాధ్యత. ఆన్ ప్యాసివ్ మన పట్ల బాధ్యతగా ఉంది కాబట్టి దాని పట్ల మనం కూడా బాధ్యతగా మెలగాలి. అలాగుండి వాటి కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడాలి, తెలుసుకోవాలి, మనతోటి ఫౌండర్లకు తెలియజేయాలి. ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ఒక టాస్క్ ఇదే. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం 10 మందికి షేర్ చేసుకోవడమే ఇందులోని ముఖ్యాంశం. కాబట్టి ఈరోజు మనం చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే, క్రిస్ గారు అద్భుతంగా ఇచ్చినటువంటి ఒక అప్డేట్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే మీకోసం, ఓకేనా? ఇది చాలా చిన్నది, అలా కాకపోతే అది పొరపాటు అవుతుంది. మరియు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ప్రతిరోజు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నిమిషాల్లో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, సరేనా? మీరు చాలా సంవత్సరాలుగా విన్న కంపెనీలో ఒక భాగం అయ్యారని తెలుసు. నేను దానిని ఈ విధంగా చెబుతాను. ఈ కంపెనీ ద్వారా మీ జీవితాన్ని, మీ వీడియోలను, మీ పోస్ట్లను, మీ విజయాలను ప్రజలు అభినందించే దానిలో మీరు భాగం అవుతారు. మీరు దానిలో ఒక భాగం, గుర్తుంచండి. మీరు అన్నిటికంటే మించి పైకి లేచి ఇలా చెప్పిన వ్యక్తిలో భాగం. ప్రపంచం చాలా దారుణంగా చూసింది. ఇప్పుడే దాన్ని సరిదిద్దండి. ప్రజలకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తుందని నేను భావిస్తున్న పరిష్కారంలో మీరు భాగం కాబోతున్నారు. మేము ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి గ్రామాన్ని మాత్రమే మార్చము. మేము మొత్తం ప్రపంచాన్ని మారుస్తున్నాం. మీ అందరి సహాయంతో మేము ప్రపంచాన్ని మారుస్తాము. మీరు, నేను మరియు ప్రతి చోట అందరూ కలిసి దీన్ని ఎప్పటికీ మర్చిపోకండి. సరే, ప్రస్తుతానికి యాష్ ముఫారే ఏమి చేస్తున్నాడో మరియు అతను ఏమి సాధిస్తున్నాడో నేను మీకు ఖచ్చితంగా చెప్పలేను. మీరు దానిని నమ్మరు. మీరు దానిని నమ్మరు. కాబట్టి భవిష్యత్తులో అతను మీకు స్వయంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. కానీ అతను ఎప్పుడూ ఆగలేదు. అతను ఎల్లప్పుడూ ముఖ్యాంశాల నుండి దూరంగా ఉంటాడు. నేను పెద్దగా చెప్పలేను, కానీ మీరు చాలా ఉత్సాహంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరో మీకోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన ఇంతకు ముందు ఎన్నడూ సృష్టించబడిన దాన్ని సృష్టించబోతున్నారు మరియు అతను దానిని మనందరికీ అందిస్తున్నారు. అవును, కలిసి మనం ప్రజల జీవితాలను మారుస్తున్నాము కూడా. మేము వారి కుటుంబాలు, వారి దేశాలు మరియు వారి పరిస్థితులు, ఆకలిని తీర్చే, ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటిని అందించే, వీధుల్లో ఉన్న ప్రజలను తొలగించే మరియు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేసే దానిలో మీరు భాగం కాబోతున్నారు. ఈ కంపెనీ ఒకే ఉద్దేశంతో సృష్టించబడింది, వ్యక్తులకు సహాయం చేయడం, మరియు మీరు దానిలో భాగమవుతున్నారు. ఇది నిజం, ఇది జరుగుతోంది, సరేనా? ఇది నిజమైన ఇటుక మరియు మోర్టార్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగులు, జాతులు, మతాలలో మీరు దీన్ని ఎలా కావాలంటే అలా పిలవండి. కానీ ఈ కంపెనీలో జరుగుతున్నది ఇదే. మీరు దానిలో ఒక భాగమని గుర్తించండి. గత 200 సంవత్సరాలలో జరగని మార్పును మేము తీసుకురాబోతున్నాం. దాని గురించి ఆలోచించండి. నిజంగా ఆలోచించండి. అది మన బాధ్యత. భవిష్యత్తులో ప్రజలు వెనక్కి తిరిగి చూసి, ఓ దేవుడా, ఈ కంపెనీ ఏమి చేస్తుందో చూడు, వారు నిజంగా దీన్ని చేయాలనుకున్నవారు మరియు వారు నిజంగా దీన్ని చేస్తున్నారు అని అంటారు.
మనం ఏమి చేస్తున్నామో, యాష్ ఏమి చేస్తున్నాడో, ఈ కంపెనీ, ఈ కుటుంబం ఏమి చేస్తున్నారో ప్రజలు చూసినప్పుడు ప్రపంచం మొత్తం సానుకూలతతో వెర్రి తలలు వేస్తుంది. మనం ప్రపంచం ముఖంలో మళ్ళీ ఒక పెద్ద చిరునవ్వు తెస్తాం. దానికి కావాల్సింది అదే, ఒక పెద్ద చిరునవ్వు, ఒక పెద్ద కౌగిలింత. ప్రస్తుతం ప్రపంచానికి ఒక పెద్ద కౌగిలింత అవసరం. ఈ కంపెనీ, మీరు, యాష్, అతని టెక్ బృందం, అతని లీగల్ బృందం మరియు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మరియు చాలామంది ప్రపంచాన్ని మంచిగా మారుస్తారు. మీరు దీన్ని మిస్ చేసుకోలేరు. మీరు జీవితంలో చాలా విషయాలు మిస్ అయ్యారు మరియు నేను అలా చేసి ఉంటే బాగుండేది అని అనుకున్నారు. ఇది మీరు మిస్ చేసుకునే అవకాశం. అర్థమైందండి? ఇది మీరు మిస్ చేసుకునే అవకాశం. ఎందుకంటే మీరు ఇప్పటికే దానిలో ఒక భాగం. ఇది ఇంతకు ముందు ఎవరూ చేయని పని చేసే అవకాశం. ఎందుకంటే మీకు ఒక CEO మరియు మానవత్వం, సమాజం మరియు ప్రజల జీవితాల గురించి శ్రద్ధ వహించే లక్షలాది మంది ఉన్నారు. ఊహించుకోండి, మీరు మరియు మీ సమాజం ప్రతిరోజు 5 లేదా 6 వ్యక్తుల జీవితాలను మారుస్తున్నారని. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు మరియు మీ సమాజం ప్రతిరోజు 5 లేదా 6 వ్యక్తుల జీవితాలను మారుస్తున్నారని. రోజుకి 5 లేదా 6 జీవితాలు మారబోతున్నాయి మన సిస్టమ్ స్టార్ట్ అయిన వెంటనే. మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా జరగబోతోంది. ఇది అడవి మంటలా వ్యాపిస్తోంది. సరేనా? మేము చేస్తున్నది ఇదే. నేను ఇప్పుడు మీకు చెబుతున్నది ఇదే. ప్రోత్సహించండి. మీరు దానిలో భాగం కాబట్టి ఉత్సాహంగా ఉండండి. దీనికి కొంత సమయం పడుతుందా అయితే అనిపిస్తోంది, కానీ సమయం వచ్చినప్పుడు ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి పేలిపోతుంది. ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ప్రపంచంలోని రంగులు మారుతాయి. ఇది మెరుగుపడుతుంది, మరింత ఆనందదాయకంగా మారుతుంది. నేను చెప్పేది అంతే, ఇంతకంటే మరేమీ లేదు. సరేనా? ఈ కంపెనీ స్వచ్ఛమైన ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని మాత్రమే తెస్తుంది. అతి త్వరలో మొత్తం ప్రపంచం దానిని అనుభవిస్తుంది. ఇది మీ కలలను నెరవేరుస్తుంది. నేను మీకు చెప్తున్నాను, ఇది మీ జీవితానికి ఆనందాన్ని తెస్తుంది. మీరు ప్రస్తుతం చాలా సంతోషంగా లేకపోయినా ప్రతిదీ మారుతుంది. సరేనా? కాబట్టి బాధపడకండి, ఇంకా ఏమీ జరగనందున నిరుత్సాహపడకండి. యాష్ ఈ వారం రావడం లేదు. అతని షెడ్యూల్ కూడా అంతే బిజీగా ఉన్నారు. బహుశా వచ్చే వారం ఏదో జరగవచ్చు, కానీ అతను చాలా బిజీగా ఉన్నాడని నాకు తెలుసు. ప్రజలు అడుగుతూనే ఉన్నారు అతను ఎక్కడ ఉన్నారని. అతను ఎక్కడ ఉన్నాడో అని. నా మీద నమ్మకం ఉంచండి, నన్ను నమ్మండి. అతను ఇప్పుడు ఏమి చేస్తున్నాడో నేను మీకు చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఇది నిజమే. మీరు నా మాట వినాలని నేను కోరుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎప్పుడూ ఆగలేడు మరియు అతను ఎప్పటికీ ఆగడు. ఆయనే మన ప్రౌడ్ CEO మిస్టర్ యాష్ ముఫారే గారు. ధన్యవాదాలు. ఇంత గొప్ప సమాచారాన్ని మనకు క్రిస్ గారు మనకు చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు చెప్పినటువంటి లాంగ్వేజ్ మనకు అర్థం కాక మనం ఇబ్బంది పడ్డాము. ఫౌండర్స్ అందరూ కూడా ఈ గొప్ప సమాచార అవకాశాన్ని మనం దాన్ని అర్థం చేసుకొని ఆన్ ప్యాసివ్ అడుగుజాడుల్లో మనం ముందుకు నడుద్దాం. ఆన్ ప్యాసివ్ ఎక్కడికి వెళ్ళదు. ఆన్ ప్యాసివ్ అంటేనే అది ఒక యుగం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ ఎరా నడుస్తుంది. ఆ టెక్నాలజీ ఎరాలో అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచానికి ఒక కొత్త వినూత్న పద్ధతి ద్వారా ప్రతి ఒక్క ప్రపంచ మానవాళిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థికోన్నతి స్వేచ్ఛను ప్రసాదించే ఒక అద్భుతమైనటువంటి కల్పవృక్షం లాంటి ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం మన ఆన్ ప్యాసివ్. అందులో మనం మొట్టమొదటిగా ప్రీ లాంచ్లోనే మనం అందరం కూడా ఫౌండర్స్ అనే ఒక పొజిషన్లో మనం వచ్చేసాం. వీఆర్ సో లక్కీ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మనం చాలా లక్కీ పీపుల్. ఎందుకంటే ఫౌండర్ పొజిషన్స్ అనేవి ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దక్కని ఒక అవకాశం. ఆ అవకాశాన్ని మనం అప్పుడు తెలుసో తెలియకో, దాన్ని అర్థం చేసుకోకో ఆశతోటో ఏదో ఒకటి మనం దాంట్లోకి వెళ్ళిపోయాం. ఆ ఫౌండర్లోని పొజిషన్లో మనం కూర్చునేసాం. రైట్? ఆ ఫౌండర్ పొజిషన్లో మనం కూర్చునేసాం. కాబట్టి ఇప్పుడు మనకి ఎటువంటి సమస్య లేదు. మనం ఎక్కడ కూడా డీలా పడే అవసరం లేదు. ధైర్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండడమే ప్రస్తుతానికి మన ముందు ఉన్నటువంటి టాస్క్. ఓకే? కాబట్టి దయచేసి ఆన్ ప్యాసివ్ పట్ల మీరు అవగాహనతోటి ఉండండి. ఇక్కడ వచ్చే విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉండండి, అర్థం చేసుకోండి. ఈ వారం మనకి యాష్ గారు రాలేదని మనం బాధపడే అవసరం లేదు. నెక్స్ట్ వీక్ అన్నారు. నెక్స్ట్ వీక్ అంటే మనకు ఈరోజు ఆదివారం మనకు స్టార్ట్ అయింది, అక్కడ వాళ్ళకి సాటర్డే. బట్ ఈ ఆదివారం నుంచి నెక్స్ట్ వీక్, ఈ వారంలో మనకి ఎట్టి పరిస్థితుల్లో గురువారం రోజు యాష్ గారు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. మేబీ, నో ప్రాబ్లం. గురువారం వచ్చినా మనకి సమస్య లేదు, శనివారం వచ్చినా మనకు సమస్య లేదు. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా యాష్ గారు మన ముందుకు రాబోతున్నారు. ఎందుకంటే మన కోసమే తెర వెనక పనిచేస్తున్నారు. ఆయన టెక్ బృందం ఎంతోమంది
గొప్ప వ్యక్తులతో, మేధావులతో కలిసి, గొప్ప గొప్ప ఇంజనీరింగ్స్తో కలిసి ఆయన డీల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మన కోసమే చేస్తున్నారండి. కాబట్టి ఈ ఒక ఫౌండర్ల సమస్య మాత్రమే కాదు ఆన్ ప్యాసివ్ అన్నది, మనకు అసలు సమస్య కూడా లేదు. మనకి ఏం కావాలని కూడా ఆయన ఎప్పుడో సర్దేశారు. ప్రపంచ మానవాళి కోసం చేస్తున్నటువంటి బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతోంది. అది కంప్లీట్ అవ్వగానే మన ముందుకు ఒక కొత్త పాపప్ ద్వారా రావడం జరుగుతుంది. ఆ పాపప్లో ఒక లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మనం యాష్ గారు ఎప్పుడైతే రాగలుగుతారో ఆ వెబినార్ మనం చూడబోతున్నాం. ఈసారి యాష్ గారు మాత్రం మన ముందుకు రాగలిగితే ఖచ్చితంగా చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెబుతున్నాను, యాష్ గారు వస్తే మనకు ఒక మంచి స్వీట్ న్యూస్, మన భవిష్యత్తు మారే ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఆ రోజు మనకు చెబుతారు. ఆయన చెప్పినటువంటి వెబినార్ తోటి మన జీవితం మారబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇంత ఎందుకు ఇలా చెప్తున్నామంటే, మనకు ఆల్రెడీ ఆయన ఇంత టైం తీసుకోగలిగినారంటే స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ ఎండ్ వర్క్ ఏదో పెండింగ్ ఉన్నట్టుంది. ఆ వర్క్ని ఆయన కంప్లీట్ చేయడానికే ఇప్పుడు అంత వర్క్ చేయగలుగుతున్నారు. ఇది కంప్లీట్ అవగానే మన ముందుకు రాగలిగినారంటే ఇక మనకు వరాలు ప్రసాదించడమే. కాబట్టి మన కష్టాలకు తెర పడబోనుంది. ఆన్ ప్యాసివ్ తెర తీయనుంది. కాబట్టి మనం సిద్ధంగా ఉందాం. ఆన్ ప్యాసివ్ కర్టన్ తీయడానికి మన యాష్ గారు మన ముందుకు రాబోతున్నారు అతి త్వరలో. రైట్, దీనికోసం మనం ప్రతిరోజు వచ్చే క్రిస్ జాన్సన్ గారి, మార్టీ గారి వెబినార్స్, రెడ్ గారి వెబినార్స్, రెడ్సన్ గారి వెబినార్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా చూడాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అవి మనకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ వాళ్ళకు ఒక లైక్ చేసి మనం చూసినామని ఒక మీ నుంచి వాళ్ళకు ఒక సంకేతం వెళ్ళాలి. రైట్, దాని గురించి వివరాలన్నీ కూడా మేము ఇలాగా మరుసటి రోజు కానీ ఒక రోజు తర్వాత కానీ ఖచ్చితంగా మీకు మేము తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం యాజ్ ఎ ఫౌండర్గా. రైట్, యాజ్ ఎ వాలంటీర్ ఫౌండర్గా మేము చేస్తాం తప్పకుండా మీకోసం. ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బాధ్యత మిందేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టైల్లో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. రైట్, నెగిటివిటీగా ప్రచారం చేసే ఏ ఎదవకి మీరు విలువ ఇవ్వద్దండి. ఆన్ ప్యాసివ్ పట్ల నెగిటివ్గా మాట్లాడే ఏ ఎదవకి ఇవ్వద్దండి. గుర్తుపెట్టుకోండి, ఏ ఎదవకి ఇవ్వద్దండి. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి మాత్రము ఎటువంటి ఎదవకి, ఎటువంటి జఫా టీమ్స్కి మీరు అవకాశం ఇవ్వకండి. మీలాంటి వాళ్ళు అలాంటి జఫాగాళ్ళవి మీరు ఫాలో అయితేనే వాళ్ళు అలా తయారవుతున్నారు. వాళ్ళు రోజు రోజుకి లోఫర్స్ అయిపోతున్నారు. అర్థమైందా? చాలా అధ్వానంగా తయారైపోతున్నారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి చిల్లర బ్యాచ్లకి మీరు ఎక్కువగా పట్టించుకోకండి. వాళ్ళకి వదిలేసేయండి. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. వాళ్ళు నాశనాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళు నాశనం అవుతారు. రైట్, మనం నాశనం అవ్వడానికి కాదు మనం ఆన్ ప్యాసివ్లో రావడం. గొప్ప అనుభూతిని పొందడానికి వచ్చాం ఆన్ ప్యాసివ్లోకి. చాలా పెద్ద పెద్ద కళల్ని పెట్టుకున్నాం. జీవితంలో ఎటువంటి ఆపర్చునిటీ మనం చేసినా ఎక్కడ సక్సెస్ కాలేదు. మనం సక్సెస్ అయ్యాం. మనం నమ్ముకున్న కంపెనీలు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాయి, లాక్ అయిపోయాయి. ఒకే ఒక కంపెనీ, నేను కేవలం మీకోసమే వస్తున్నానని చెప్పి మనకి ప్రామిస్ ఇచ్చినటువంటి కంపెనీ, మీ భవిష్యత్ కోసమే మేము కొత్త యుగాన్ని మేము తీసుకొస్తున్నామని చెప్పి ఒక టెక్నాలజీ యుగంని మనకు పరిచయం చేయబోతోంది. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబోతోంది. గొప్ప దిగ్గజాల జాబితాలో మనల్ని చేర్చబోతోంది అటువంటి కంపెనీ. 5-6 తరాల జనరేషన్స్ని మార్చేటువంటి గొప్ప ప్లాన్ తోటి, మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసి ఉంచారు మన యాష్ గారు. దానిని ప్రపంచానికి పరిచయం చేయబోనున్నారు. కాబట్టి మనకి ఇలాంటి వాటి మీద, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద, లీడర్స్ దగ్గర మీరు ఫాలో అవుతే రేపొద్దున రాబోయే రోజుల్లో మనం కనిపిస్తే సార్ నమస్తే అంటే నమస్తే అండి అని చెప్పాలి. రైట్, కాబట్టి ఇప్పుడు ఏవి కూడా తప్పులు చేయొద్దండి ఎవరు కూడా. ఈ రోజు వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ రేపొద్దున దయచేసి మీరు అందరూ కూడా పాజిటివ్గా ఇప్పుడు ఉన్నట్టయితే రేపొద్దున మీ అందరికీ సమాజంలో గౌరవం దక్కుతుంది. ఫౌండర్ల దగ్గర మీకు నిజంగా గౌరవం దక్కుతుంది. ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ పట్ల కూడా మీకు గౌరవం దక్కుతుంది. ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది, లేదా ఛీ అని ఉమ్మేస్తుంది. జాగ్రత్త. కాబట్టి అట్లాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దండి. కిక్అవుట్ చేయండి. అట్లాంటి వాళ్ళని కిక్ చేసేసేయండి. మీ ఇంటి వద్ద చెప్పులు ఎక్కడ వదులుతారో అక్కడ వదిలిపెట్టేసేయండి వాళ్ళని. ఇంట్లోకి కూడా గడప దగ్గర కూడా రానియొద్దండి అలాంటి దుర్మార్గుల్ని. చాలా మంది జీవితాలు నాశనం చేశారు. ఇప్పటికే ఆన్ ప్యాసివ్ ఫౌండర్లలో చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి. వాళ్ళందరూ కూడా ఎప్పటికీ వదిలిపెట్టరు వాళ్ళని. కనిపిస్తే జుట్టు ఉదిరే తట్టు కొడతారు, బట్టలు ఉడిదీసి. ఓకేనా? కాబట్టి అది నిజం. కాబట్టి ఇప్పుడు మన యాష్ గారు అంతా కూడా బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేస్తున్నారన్న విషయాన్ని మనకి క్రిస్ జాన్సన్ సార్ మనకి అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ విషయాలు మనందరం పంచుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరూ తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియోని మీరు చూస్తారని, గౌరవిస్తారని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ నిండితో ముగిస్తున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AIOES. గుడ్ లక్, టేక్ కేర్. మీ ఆరోగ్యమే మీ కుటుంబ భద్రత. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.